ఆ, నేనండే మా ఆవిడికేం చెప్పను, నేనే చేస్తాను అన్నీని అన్నవాడు ధూర్తుడు. భార్యకి చెప్పాలి, అది గౌరవం. నీ జీవిత భాగస్వామి, నీ ఆత్మ, నీ ఊపిరి. తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడు అయిపోయాడు, ఆడది తక్కువైపోయింది అంటారు, కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడే. మీరు అమ్మని బాగా హ్యాపీగా చూసుకున్నానని అనుకుంటున్నారా? అనుకుంటున్నారా కాదు, ఎందుకంటే నాకంటే గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి నా భార్యని నేను ప్రేమించలా, ఎప్పుడు నా భార్యని నేను గౌరవించాను. ఇప్పటికీ మా ఇంట్లోకి వచ్చి నువ్వు చూడు, నా భార్య సోఫాలో కూర్చుంటే నేను ఇక్కడ కూర్చొని సరదాగా తీసుకున్న ఫోటో ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్, ఐ ఫీల్ హ్యాపీ. అంతే. ఆ అమ్మాయి ఏ కన్న తల్లి బిడ్డో నన్ను నమ్ముకుని నా దగ్గరికి వచ్చింది. కోపం వచ్చినప్పుడు చేసుకోవటం కాదు, నమ్మి వచ్చిన ఆడదాన్ని కన్నీళ్లు పెట్టనీయకుండా చూసుకోవటం. వీలైతే నీకు నచ్చినట్లు మార్చుకో, లేదంటే నా మనిషే కదా అని ఓర్చుకో. అంతేకాని పెడితే తినాలి, కొడితే పడాలి, బానిసగా ఉండాలి అనుకోకు. ఒక మంచి భర్త తన భార్య కళ్ళలో నీళ్లు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణం తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటాడు. భార్య భర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో పార్ట్నర్ అనేది మనకు ఒకరే ఉంటారు, వాళ్ళకు మనమే. మనకిద్దరు ఉంటారు, వాళ్ళకిద్దరు ఉంటారు. మనము వాళ్ళకు ప్రేమ పంచుతాం కదా, అదే ప్రేమను ఇంకొకరికి పంచలేదు, వేరే టైప్ ప్రేమ పంచుతాం. సో ఒక్కరికి ఒకరు ఉండేది ఓన్లీ పార్ట్నర్, కపుల్. అది లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ, లవర్ రిలేషన్షిప్ కానీ, భార్యాభర్తల రిలేషన్షిప్ కానీ. ఇప్పుడు నాకు భార్య ఉంటది, నాకు భార్య ఒకటే ఉంటది, ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటారు. నా భార్య భర్త ఒకటి రిలేషన్ ఉండేది భార్యాభర్తలకు, ఆ లవర్స్ కి మధ్యలోనే. మిగతావన్నీ 1 to many, many to 1. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు నేను మా అమ్మని ప్రేమిస్తా, మా నాన్నని ప్రేమిస్తా. మా అమ్మని నాన్నని ఈక్వల్ గా ప్రేమించిన అనుకోండి, మా నాన్నకు ప్రాబ్లం లేదు, మా అమ్మకు ప్రాబ్లం లేదు, ఇద్దరు హ్యాపీగానే ఉంటారు. నాకు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి పంచుతున్నా నా ప్రేమ. వాళ్ళిద్దరికి నేనున్నా, మా తమ్ముడు ఉన్నాడు, మా అక్క ఉంది, మా ముగ్గురికి పంచుతున్నారు వాళ్ళు ప్రేమని. ఒకవేళ వాళ్ళిద్దరికి నేను ఒకనే కొడుకునైనా ఇద్దరు నా మీద అదే టైప్ ఆఫ్ ప్రేమ చూపిస్తున్నారు. అట్లా ఇద్దరు ఒకరి మీద చూపిస్తున్నారు, ఒకరిద్దరి మీద చూపిస్తున్నారు, ఒకరు ముగ్గురు మీద చూపిస్తున్నారు, ముగ్గురు ఇద్దరి మీద చూపిస్తున్నారు. అట్లా ఎన్నో లెక్కలు ఉంటాయి దాంట్లో. కానీ భార్య భర్తతోని ఉన్నట్టు, భర్త భార్యతో ఉన్నట్టు ఇంకొకరితో ఉండలేరు. సో అంత బ్యూటిఫుల్ రిలేషన్ అది. దాంట్లో ఎంత జెన్యూన్ ఉంటే అంత బాగుంటది. అదొక్కటే రిలేషన్ అట్లుంటది, 1 to 1. నేను నా భార్యకు చూపించినట్టే ప్రేమ ఇంకొకరికి చూపిస్తే నా భార్య చచ్చిపోతుంది. నా భార్య నాకు చూపించిన ప్రేమ ఇంకొకరికి చూపించింది అనుకోండి, నేను చచ్చిపోతాను. అది ఎంత బ్యూటిఫుల్. దాన్నే మిస్యూజ్ చేసుకుంటే ఇంకా మనిషిగా పుట్టి వేస్ట్, చచ్చిపోవడం వేస్ట్. లైఫ్ పార్ట్నర్ అనేది ఒకరిని బ్లేమ్ చేస్తే మనకేం వచ్చిందండి ఎండ్ ఆఫ్ ది డే, బికాస్ పాస్ట్ ఈజ్ పాస్ట్, ఓవర్. దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. కానీ ఒకరిని బ్లేమ్ చేసుకుంటే కూర్చుంటే వేస్ట్ ఆఫ్ టైం. అనవసరం మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, మన హ్యాపీనెస్ పోతుంది. దాంట్లో తప్పులు తెలుసుకొని ఆ తప్పులు నెక్స్ట్ కనెక్ట్ చేయకుండా, అవి మళ్ళీ చేయకుండా ముందుకు వెళ్ళాలి తప్పితే పాత తోడుకుంటే కూర్చుంటే మనం వెనక ఆగిపోతాం, ముందుకు వెళ్ళలేం.